16 ఏళ్లుగా చోరీలు చేస్తున్నాడు దొంగ. చోరీలో సెంచరీ దాటింది. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధుల్లో చోరీలు చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అరెస్ట్ చేసి జైలుకు పంపినా విడుదలై మళ్లీ చోరీలు మొదలుపెట్టాడు. ఇప్పుడు మళ్లీ దొరికిపోయాడు. ఇతని పేరు ఖలీల్. వయసు 28. 16 ఏళ్లుగా చోరీలు చేస్తున్నాడు. అంటే 12 ఏళ్ల వయసులోనే చోరీలు మొదలుపెట్టాడు. హైదరాబాద్ సరూర్ నగర్ షాహిద్ కాలనీకి చెందిన ఖలీల్ తన నివాసాన్ని మహారాష్ట్ర ఔరంగాబాద్ కు మార్చుకున్నాడు. పగలు కార్లు ఆటోల్లో తిరుగుతూ రెక్కీ చేసి రాత్రిళ్లు ఇళ్లను దోచుకునేవాడు. మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లతో పాటు శివారు జిల్లాలో చోరీలు చేసి దొరికిన సొత్తుతో మహారాష్ట్రకు పారిపోయేవాడు. దీంతో చాలా వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఖలీల్ పై గతంలో 100 చోరీ కేసులు ఉండగా ఇప్పుడు మరో 5 కేసులు నమోదయ్యాయి. ఏదైతే వాళ్ళు ఛాన్స్ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసిండ్రో వాటిని కంపారిజన్ పంపించడం చేత ఫర్దర్గా వీళ్ళు ఐడెంటిఫై అయినందుకు మా యొక్క టీం, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం ఇన్ఫార్మెంట్ సెటప్ చేసుకొని వాళ్ళని పికప్ చేసి ఈరోజు ఈ యొక్క 11 కేసెస్ అట్లాగే ఈ రికవరీ చేయడం జరిగింది. మరో ఘరానా దొంగ మజీద్ను అరెస్ట్ చేశారు పోలీసులు. చెర్లపల్లి జైలు నుంచి గత అక్టోబర్లో విడుదలైన మజీద్ దొంగతనాల్లో రాటుదేరాడు. రబ్బానీతో కలిసి రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు విడిపోయి చోరీలకు పాల్పడుతున్నారు వీళ్లు. 2015లో మజీద్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. మరోసారి మజీద్ పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. ఈ గ్యాంగుల నుంచి 52 తులాల బంగారం, 2.5 కిలోల వెండి నగల్ని సీజ్ చేశారు పోలీసులు. జనం అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.